నమస్తే అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. వీడియో మొత్తం చూసేయండి, చాలా బాగుంటుంది. ఎంత అందంగా ఉన్నారు కదా దేవుడైతే. అది పెద్ద పెద్ద మల్లి తోటలు ఉన్న వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే 2 మల్లి చెట్లు ఉన్నందుకు దాదాపు నిన్న ఇవాళ కలిపి మొత్తం 50 పూలు అయితే వచ్చాయన్నమాట. అన్నీ ఇలా అలంకరించి చేశాము పూజ. ఎంత అందంగా ఉన్నారు స్వామివారు దీపాల వెలుగులో కదా. ప్రశాంతంగా చక్కగా మన మందార పూలు, మన గులాబీలు, మన మల్లెపూలతో మన దేవుడికి ఈరోజు అలంకరణ. ఈరోజైతే ఇలా ఉంది. మీరు కూడా నమస్కరించుకోండి. అలాగే చక్కగా ఈ పూలల్లో ఈ దేవుడైతే చక్కగా అందంగా కనిపిస్తున్నారు కదా. బయట కూడా నేను చూపిస్తాను. సూర్యభగవానుడు కూడా పూలల్లోనే ఉన్నారు ఈరోజు. ఎలా అంటే చూపిస్తారండి. ఈ వీడియో మొత్తం చూడండి మీరు. నేను పూలు కోసుకొచ్చేది, మళ్ళీ తర్వాత అలంకరించేది, పూజ చేసేది అవన్నీ ఉంటాయన్నమాట. నేను పువ్వులు చూపించాను, అవన్నీ మిస్ కాకుండా ఈ వీడియో మొత్తం చూడండి మీరు. బయటకైతే వెళ్ళారండి. సూర్యభగవాను చూద్దాం ఇప్పుడు. ఇక్కడికి వస్తే మన బాల్కనీ, అలాగే ఈశాన్యంలో రావి చెంబులో నీళ్లు కంపల్సరీ. ఇదంతా చూసుకొని చక్కగా మన సూర్యభగవానుడి దగ్గరికి అయితే వెళ్ళి పువ్వుల్లో నుంచి ప్రకాశిస్తున్న సూర్యభగవానుడి దేవుడిని చూద్దాం ఈరోజు మనం. బాగుంటుంది. అదిగోండి చూసారా, ఓం సూర్యదేవాయ నమః. చూస్తున్నారా? నా ఆనందానికే అవధులు ఉండవండి. ఇలా చూస్తుంటే పువ్వులు అయితే ఫుల్గా వచ్చాయి చెట్టుకి. పైనుంచి కూడా తీసాను వీడియో, తప్పకుండా చూడండి. పైకి వెళ్ళి పువ్వులు, మల్లెపూలు కోసుకొచ్చేది అదంతా ఉంటుంది. ఓకేనా? పైకి అయితే వెళ్ళారండి ఇప్పుడు. మరి వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది చక్కగా. ఇవి నిన్న మన చెట్టుకు వచ్చిన మల్లెపూలు అండి. ఇవేమో ఈరోజు పూలు. హాయిగా ప్రశాంతంగా అలా ఉన్నాయన్నమాట. రాత్రి కొన్ని వీడియో తీసి పెట్టాం కదా, చీకట్లో ఎలా ఉంది అనేది ఇప్పుడు చూసారా. ఎంత బాగుంది. మన మల్లె చెట్టుకే కాదండి, మన పెద్ద చెట్టుకు కూడా ఫుల్ పూలు వచ్చాయి. వాళ్ళు చూపిస్తాం మీకు తప్పకుండా. ఇదిగో దేవుడికి పూలు కోసుకెళ్దామని వచ్చానమాట. ఇచ్చేసి వద్దాము, దేవుడు పూజ అవుతుంది కింద. మళ్ళీ మనం ఇక్కడ మాట్లాడుకుంటా కూర్చుంటే లేట్ అయిపోతుంది కదా, అందుకని పువ్వులు అయితే కోసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు చూపిస్తాం మీకు పెద్ద చెట్టు కూడా ఎలా వచ్చిందో. ఇదిగో ఇక్కడ నుంచి కనిపిస్తుందా మీకు? అన్ని పువ్వులే. అదిగో కనిపిస్తుందా? ఫుల్గా పువ్వులు వచ్చాయి. దగ్గర కూడా తీసుకెళ్ళి తర్వాత చూపిస్తాను. సూర్యభగవానుడు కూడా చూసారు ఎంత బాగా కనిపిస్తున్నారు. ముందు పూజ అయిపోయిద్దేమో, గబగబ పూలు కోసుకొని వెళ్ళిపోదాం మనం చక్కగా. ఫుల్ చెట్టు నిండా పూలేనండి. ఎంత ఆనందమో కదా ఇది. ఎన్ని వచ్చాయో చూద్దాం తర్వాత మనం. హాయిగా హ్యాపీగా ప్రశాంతంగా మళ్ళీ వచ్చిన తర్వాత నీళ్ళు పోయాలి. ముందు పువ్వులు ఇచ్చి వచ్చి పూజకి మా వారు పూజకి రెడీ చేస్తూ ఉన్నారు అన్నీ. అందుకని నిన్నటి పూలు ఉన్నాయి, ఇంకా బాక్స్లో వేసి పెట్టాం. నిన్న మందారాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవాళైతే ఒక్క మందారం అంటే ఒక్కటి కూడా రాలేదండి. అమ్మో, అది నిమ్మ చెట్టు పువ్వు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇదిగోండి, ఇదిగో ఇక్కడ 2. ఇంకా మనకు వీడియోలో సరిగ్గా కనిపించలేదు, కానీ అంటే ముట్టుకోకూడదు కదా రాత్రి అదంతా, అందుకనే నేను మొత్తం చూపిస్తాను మీకు. సంతోషం, మన పెంచుకున్న చెట్లకి ఎన్ని పువ్వులు వస్తాయి, ఎంత సంతోషంగా ఉంటుంది కదండి. ఇదిగోండి అమ్మ, ఇక్కడ 3 ఉన్నాయా? కింద పడిపోద్దాం. ఇది బాగుంది కదా చక్కగా. ఒక చేత్తో కెమెరా పట్టుకొని తీయాలంటే అవ్వదు, అయినా తీద్దాం. ఎన్ని వచ్చినాయో చూద్దాము. 5, 5, 10, 10, 15, 15, 20, 25, 30 అండి. కరెక్ట్గా 30 పూలు వచ్చినాయి. ఇదిగో ఈ మొగ్గ ఈ మొగ్గ నా చేతికి వచ్చినట్టుంది. ఇందాక 2 మొగ్గలు కరెక్ట్గా 30 పూలు వచ్చాయన్నమాట. అబ్బా చూసారా ఎంత సంతోషమో. ఇదిగో చూసారండి, ఆనందానికి అవదలేదు. 30 పూలు 2 చెట్లకు కలిపి 30 పూలు వచ్చాయి. ఇంతకన్నా ఆనందం ఏం కావాలి చెప్పండి. బాబోయ్, నిజంగా చాలా బాగుంది కదా. హ్యాపీ. వెళ్దాం రండి కిందకి, మళ్ళీ లేట్ అయిపోతుంది పూజకి. మర్చిపోయా, గులాబీ కూడా తీసుకొని వెళ్దాం. గులాబీ ఒకటి ఇచ్చుకుంది కదా, దేవుడికి పెట్టేద్దాం. ఎందుకు, కాసేపు ఉంటే వాడిపోయింది మళ్ళీ. ఇది తెల్ల గులాబీ, అంతే కదా. దేవుడి తర్వాతే మనం. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే కోసి పెట్టుకుని ఉంటాము ఎక్కువ శాతం. అంతే. ఇది అమ్మ మన తోటలో పువ్వులు. బాగుంది కదా, సంతోషం. ఇంకెంతకన్నా ఏం కావాలి. ఎన్ని పువ్వులు వచ్చినాయో బాబోయ్.
మల్లె పూలవాన. చూసారా ఎన్ని పూలు వచ్చినాయి అనమాట, మీకు చూపిస్తా. పెద్ద చెట్టు నిండా పూలు ఈ రోజు అయితే ఫుల్గా వచ్చినాయి. మన చెట్టుకి మల్లెపూలు ఎన్ని వచ్చినాయో, అన్ని పెద్ద చెట్టుకి అయితే పూలు వచ్చినాయి. మీకు అనిపిస్తుందా? ఎండకి నాకు ఎదురెండ తగిలి నాకు అసలు ఏం కనిపించట్లేదు. అయినా మీరు మాత్రం చూసేయండి, 30 మల్లెపూలతో పాటు ఒక గులాబీతో పాటు చక్కగా మన పెద్ద చెట్టు నిండా పువ్వులు. సూర్యభగవానుడు చూడండి, ఆ పువ్వుల్లో నుంచి ఎంత అందంగా కనిపిస్తున్నారు. రాత్రి నేను మీకు చంద్రుని కూడా చూపించాను కదా, ఇలానే కనిపించారు. ఎంత అందంగా, ఎంత బాగుందంటే పెద్ద చెట్టు అంతా ఒక వీడియో తీసి పెడతా మీకు. నాకు భలే ఇష్టం అండి ఇట్లా వస్తే. అబ్బాబ్బా, ఆనందానికి అంతులే లేవు అనమాట. చూస్తున్నారు కదా మీరే, అసలు ఎంత అందంగా ఉందో చూసారా. ఇక్కడి నుంచి పువ్వుల్లో నుంచి మల్లె పువ్వులు 30 పువ్వులు వచ్చినాయి. అస్సలు చూస్తుంటే ఆనందానికి అవదలేలేవు అనమాట. ఈ పెద్ద చెట్టు నిండా పువ్వులే బాబో, అసలు భలే ఉంటుందండి. ఈరోజు మా అమ్మాయి శ్రీలక్ష్మి శ్రవంతి పుట్టినరోజు జరిగింది కదా 2 రోజుల క్రితం. ఆ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ పైకి వచ్చేటప్పటికి రాత్రి చీకట్లో వీడియో తీసాం కానీ కనిపించలేదు కదా. ఇప్పుడు చూస్తే ఇన్ని పువ్వులు దేవుడికి ఇద్దామని చెప్పి వచ్చానమాట. మా వారు రెడీ చేస్తూ ఉన్నారు పూజకి. ఇక్కడికి వచ్చాను, ఇంకా కిందకి వెళ్ళలేదు. పిలుస్తారేమో చూడాలి. ఇదిగో ట్రైన్ కూడా వచ్చేసింది చూసారా. పువ్వుల్లో నుంచి ట్రైన్ చూడండి ఎంత బాగుంటుందో. అందమే అందం. ఎలా అనిపిస్తుంది మీకైతే? నాకైతే భలే ఇష్టం అండి అసలు. అబ్బా దేవుడా, చూడండి భలే ఉంటుంది అసలు, మామూలుగా ఉండదు అనమాట. నేనైతే అందుకే పైకి వస్తే కిందకే వెళ్ళాను. తొందరగా వెళ్ళి పువ్వులు ఇచ్చేద్దాము చక్కగా. మళ్ళీ లేట్ అవుతుంది, పూజకైతే లేట్ అయిపోయింది కదా, అందుకని వెళ్ళిపోదారండి. పిలుస్తారు ఇంకా. ఇదిగో ఇక్కడ కూడా చూసారా, నేను చెప్పాను కదా మొన్న ఇక్కడి నుంచి భలే వస్తాయి పువ్వులని. అప్పుడు చెప్పానా, తలుపు తీస్తూ గేటు తీస్తామన్నా ఇవన్నీ మొగ్గలండి పువ్వులుగా మారి వస్తాయి అని చెప్పి. చూడండి బాబోయ్, ఇక్కడ ఉంటే ఇక్కడే ఉంటాను కానీ మళ్ళీ వచ్చి చూపిస్తాను మీకు. నేనైతే కిందకి వెళ్ళి పువ్వులు ఇచ్చి వస్తా. దేవుడికి పూజ రెడీ అవుతుంది కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది అందుకని. అమ్మయ్యా ఎంత బాగా వచ్చాయో, సూపర్ కదా. ఎందుకంటే ఏం కావాలి మనకి, సూపర్ 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 సూపర్. ఇది పరిస్థితి. చూడు 30 పూలు వచ్చినాయి తెలుసా. 30 పూలు చూస్తా చూడు. పట్టుకో పట్టుకో పట్టుకో. అదిగో మా అమ్మాయి 30 పూలు వచ్చినాయి. పెద్ద చెట్టుకైతే ఫుల్ పువ్వులు శ్రవంతి పైన. ట్యాంక్ కాదు పైన పెద్ద చెట్టుకి. ఇదమ్మా ఇక్కడ పెద్ద చెట్టు ఉంటది కదా, వంకాయ కలర్ పూలు. ఇగో ఇవన్నీ మన చెట్టువి అనమాట. నిన్నటివన్నీ చక్కగా ఫ్రిడ్జ్ లో వేసి బాక్స్ లో వేసి పెట్టాము. అందుకనే ఇవన్నీ అలంకరించాము. ఇప్పుడు తెచ్చిన పూలు కూడా అలంకరించి ఈరోజు అన్నీ మన దేవుడి పూలు, మన చెట్టు పూలే మన దేవుడికి. హ్యాపీగా ఇవన్నీ మన చెట్టు పూలే అనమాట. ఇప్పుడు అవి కూడా అలంకరిస్తే ఇంకా నిండుగా ఉంటుంది. చూద్దాం. మంచి వాసన వస్తున్నాయి కదా శ్రవంతి, స్మెల్ అయితే. మేమేమనుకున్నామంటే అండి, నేను మా పాప ఇద్దరం మన మల్లె మొక్కలకు వచ్చిన మల్లె పువ్వులన్నీ మాల కట్టి దేవుడికి అలంకరిద్దాం అనుకున్నాము. కానీ టైం లేదు కదా ఇప్పుడు, అందుకని ఇలా అయితే అలంకరిస్తూ ఉన్నాం అనమాట. ఎలా అయితే మన చెట్టు పూలు మన దేవుడికి చేరుతున్నాయి. పూలు అలంకరణ అయ్యేలోపు మనం లోపలికి వెళ్ళేసి వద్దారండి. టిఫిన్ ఏం జరుగుతుందో ఈరోజు వంట రూమ్లో. టీ అయితే కాగుతున్నాయి, దోశకైతే పిండి రెడీగా ఉంది. ఇదేనమాట టిఫిన్ ఈరోజు మనకి. చక్కగా 2 దోశలు, ఇంకొకటి ఎక్స్ట్రా అయితే 3వ దోశ, అంతే చాలు. ఇంకా సింపుల్గా రెడీగా అయితే పెట్టేసింది మా అమ్మాయి. ఇలా చక్కగా ఇప్పుడు మనం పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేద్దాం. ఓకే. నేనేం చెప్పానంటే ఈరోజు ఒక్క పువ్వు కూడా బయట కొనుక్కొచ్చింది పెట్టొద్దు, అన్నీ మన మొక్కలకు వచ్చిన పువ్వులే పెట్టాలని చెప్పాను. అలానే జరుగుతుంది. బాగుంది కదా. అలంకరణ పూర్తవుతూ ఉంది. ఈరోజు అన్నీ మన మొక్కలకి వచ్చిన పువ్వులు అనమాట. చూసారు ఎంత బాగున్నాయో మల్లెపూలు. 2 రోజుల పువ్వులు ఇవన్నీ. మల్లెపూలు, మందారాలు, గులాబీలు అన్నీ మన చిన్న తోటలో వచ్చిన 2 రోజుల పువ్వులు అయితే ఈరోజు నిన్న చక్కగా తీసి బాక్స్లో పెట్టేశాము. ఇంక ఇలా అలంకరణ అయితే అయింది. బయట పూలు ఉన్నాయి కానీ మేమే పెట్టొద్దన్నాము. అన్నీ మన చెట్టు పూలే పెడితే బాగుంటుంది అందంగా అని చెప్పి ఇలా అయితే రెడీ అయిపోయింది. చూసుకుందాం. బాగుంటుంది కదా, ఎంత అందంగా ఉందో చూడండి. అబ్బా, మందారం మధ్యలో మందారం, చుట్టూ మల్లెపూలు. బాగుందమ్మా, బాగుంది, హ్యాపీగా ఉంది. ఇవన్నీ గులాబీలు, మందారాలన్నీ మనయే. పూజ జరిగేటప్పుడు సైలెంట్గా ఉండాలి కదా, అలా అని మాట్లాడకుండా ఉన్నానన్నమాట. ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాము పూజ గురించి. చక్కగా ప్రశాంతంగా
మన చాలా వీడియోలో చెప్పానండి, నేను మళ్ళీ చెప్తాను. ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదా వీడియో, వాళ్ళకనమాట. ఏంటంటే మన ఇంట్లో మగవాళ్ళు చేస్తే మన ఇంటిల్లో పాది పిల్లలకి, భార్యకి, తల్లిదండ్రులకి అందరికీ వస్తుందట పుణ్యం. అలా అని మనం ఆడవారం చేయకూడదు అని కాదండి. మగవాళ్ళు చేస్తే మంచిదట. నేను విన్నాను, నాకు అన్ని విషయాలు తెలియవు. నేను పెద్దవాళ్ళు చెప్పిన విషయం విన్నప్పటి నుంచి కొంచెం చేయమంటే చేస్తున్నారు అనమాట. అంతకుముందు మేము కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా ఆయన కుదరకపోతే, ఆయన ఊర్లో లేకపోతే మేమే చేస్తుంటాం, నేను కానీ మా పాప కానీ, అలా అనమాట. అంటే వీలైనంత వరకు, కుదిరినంత వరకు వాళ్ళు చేస్తే మంచిదంట. అలా అయితే చెప్పారు. అలా ప్రస్తుతానికైతే మా ఇంట్లో జరుగుతుందనమాట. అంతకుముందు ఆయన కుదరకపోతే చేసేవాళ్ళు కాదు, మేము చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అలా అయితే ఈరోజు కూడా మన ఇంట్లో పూజ జరిగిపోయింది హ్యాపీగా. దేనికైనా ఒక టైం రావాలంటారు కదా, అలా మేము కొన్నాళ్ళు చేసామండి. తర్వాత ఈయన చేస్తున్నారు. ఇప్పుడు సంతోషంగా అనిపిస్తుంది అనమాట మాకు కూడా. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఏదైనా పూజ అయినా, ఫంక్షన్ అయినా, పండగలైనా, ఏవైనా సరే చాలా సింపుల్గా జరిపించుకుంటామండి. ఓ ఘనంగా అయితే ఉండవు, ఇలా సింపుల్గా అయితే ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి. చాలు కదా, మనకి ఏది ఉందో అదైతే భగవంతునికి సమర్పించి ప్రశాంతమైన మనసుతో దండం పెట్టుకుంటే ఆనందం కదా అందరికీ. మాకైతే అదే అలవాటు, అదే చేస్తూ ఉంటాం అనమాట. దేవుణ్ణి మరొకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాం, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని దండం పెట్టుకుంటుంది మీ జయలక్ష్మి. ఇలా బయటకు వచ్చి చూస్తే చక్కగా ఇలా రాగి చెంబులు పువ్వుతో చక్కగా నీళ్లు పోసి పెట్టాలి. అలాగే మన సూర్యభగవాన్ని కింద నుంచి చూద్దాం, చూడండి. ఇక్కడి నుంచి అయితే ఎలా ఉంటారు, పువ్వులు చూపిస్తా చెట్టుకి కింద నుంచి, మన ఇంట్లో నుంచి ఫుల్గా వస్తాయి చూడండి. ఒకసారి మళ్ళీ సంవత్సరం దాకా మనకు దొరకవు. అందుకని బాగున్నాయా, మీకు కనిపిస్తున్నాయా? నాకు ఎండకి ఏం కనిపించట్లేదు. అది ఏంటి తల్లి, ఏం చూస్తున్నావు? పూలు వచ్చినాయి, చాలా వచ్చినాయి కదా. మా అమ్మాయి నేను చెప్పాను కదా చూస్తుంది అనమాట. ఇదిగో ఇక్కడి నుంచి ఏదమ్మా, ఇక్కడి నుంచి తగ్గి చూస్తుంది చూడండి. మా అమ్మాయి ఎండ తగులుతుంది. అంటే నిన్న ఇన్ని లేవు, నిన్న ఇన్ని లేవండి, ఈరోజు ఇన్ని వచ్చినాయి. నేను పైకి వెళ్ళి పూలు కోసుకొచ్చాను కదా, చెప్తే బయటకు వచ్చి చూస్తుంది అనమాట. అవునా, అన్ని వచ్చినాయి అని చెప్పి. అక్కడి నుంచి చూస్తే ఇదిగో సూర్యభగవానుడు చక్కగా అటు వెళ్తే మనకు పూలల్లో నుంచి కూడా కనిపిస్తారు. ఇప్పుడు ఇదిగో సపోటా చెట్టు అయితే ఇప్పుడే కొంచెం కొంచెం పూత వస్తుంది. ఇదిగో కనిపిస్తుందా మీకు? అది కాయలు రావండి ఎక్కువగా, ఎందుకో తెలీదు. అసలు ఈ చెట్టుకు రావంట మరి ఎక్కువగా. ట్రైన్ వస్తుందేమో అని చూస్తున్నాను. ఈ పువ్వుల్లో నుంచి బాగుంటుంది కదా, అందుకని. మళ్ళీ సంవత్సరం దాకా మనకు పూలు రావన్నమాట. మన గుర్తుల కోసం మనం ఇలా చాలా వీడియోలు అయితే తీసుకొని చూసుకోవాలి. బాగుంటుందమ్మా, ఎంత హాయిగా ఈ పువ్వులు చూస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది. మీకు అనిపిస్తుందో లేదు నాకు అర్థం కావట్లేదు, కానీ ఎండకి ఎదురెండ తగిలి కళ్ళకి. కానీ తీస్తా ఎప్పటికైనా. మళ్ళీ 2 రోజులు, ఒక గట్టిగా వారం రోజులు కూడా ఉండవండి. రాలుతూ ఉన్న మొగ్గలన్నీ విచ్చుకుంటూ అలా వెళ్ళిపోతాయి. ఈరోజే ఫస్ట్ ఎక్కువగా వచ్చినాయన్నమాట పూలు. మనం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా, రానే వచ్చేసింది. ఎంత బాగుందో చూడండి పువ్వుల్లో నుంచి. తర్వాత ఆకులు వస్తే కనిపించదు అనమాట ఇలా, అందుకనే తీస్తున్నాను. చాలా బాగుంది కదా. అటు కూడా వెళ్ళి చూద్దాము. ఇక్కడ నుంచి అన్ని మన క్రోటన్స్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు నీళ్లు పోసేయాలండి మొత్తానికి. ఇంకా నేను చాలా 2 రోజులైంది పోసి, ఎండాకాలం కదా కొంచెం ఎక్కువగానే పోస్తూ ఉండాలి. ఇక్కడి నుంచి వస్తే మన బాల్కనీ కదా ఇదంతా, చక్కగా ఇదంతా. ఎందుకంటే ఇంత కష్టపడి చేసుకుంటాం కదా, అందంగా ఉంటుంది. తీస్తే వీడియోస్ మనకి ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది అని చెప్పి నేను ఇలా వీడియోస్ తీసుకుంటూ ఉంటానండి. పోయిన సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ వచ్చాయి పూలు, ఇంకా ఇప్పుడు కన్నా తక్కువ. ఇప్పుడు ఇంకా తక్కువ అనుకోవాలి కొంచెం, అయినా 2 రోజులు ఇంకా విచ్చుకుంటాయండి. వారం రోజుల్లో ఈ పువ్వులతోనే నేను వీడియో తీస్తాను. నాకు అంత ఇష్టం అనమాట. నా ఆనందానికి అంతలే ఉండవు. సంవత్సరం అంతా చూసుకోవచ్చు మనం ఇలా. తర్వాత ఏంటంటే ఈ పువ్వులన్నీ అయిపోయి రాలిపోయి చిగురు వచ్చి చెట్టు అంతా ఆకులు వచ్చేసి ఫుల్గా అయిపోయి ఇక్కడి నుంచి ఒక్క రైలు కూడా కనిపిస్తుందండి. ఇక్కడైతే కొంచెమే రోడ్డు కనిపిస్తుంది ఇలా, అంతప్పుడు కూడా ఇలా అయితే ఉంటుంది. తర్వాత ఈ వీడియోలు చూడండి మీకు అర్థమవుతుంది. దీంట్లో నుంచి రైలు కనిపిస్తుంది. ఇప్పుడైతే ఆ కొమ్మల్లో నుంచి, ఆ పువ్వుల్లో నుంచి ఆ సూర్యభగవాన్ని చూస్తూ ఉంటే అసలు ఎంత అందంగా అంటే ఒక ఆర్ట్ గీసినట్టుంది కదా. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
అదనమాట సంగతి. ఇప్పుడు మన రైలు వచ్చేసింది. కొంచెం కష్టపడి తీసుకున్నాం అంటే సంవత్సరం మొత్తం ఇష్టంగా చూసుకోవచ్చు ఈ వీడియోస్ని. మళ్ళీ పూలు రావు కదా, అందుకని అనమాట. చూసారా ట్రైను, బాబోయ్ మన ఇంట్లో నుంచే ఇది. బాగుందమ్మా, బాగుంది. మరి ఇంకుంటానండి. రోజు ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. నా ఇష్టంతో నేను తీసుకుంటాను. అలాగే మీరు కూడా చక్కగా ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. నేను మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ అందరికీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఉంటానండి. నేను మీ జయలక్ష్మి. మన పూలు చూపిద్దామని ఈ వీడియో తీశాను. లేకపోతే మా అమ్మాయి పుట్టినరోజు అయితే నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. వీలైతే సాయంత్రం, లేకపోతే రేపు పొద్దున్న. ఈ పూలు వచ్చాయి కదా, ఇంక ఈ పూలతోనే నాకు ఎక్కువగా ఉంటుందన్నమాట అనుబంధం, సంబంధం. తప్పకుండా అప్లోడ్ చేస్తాను మా పాప పుట్టినరోజు కూడా. సరేనా, ఉంటానండి. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ.